నీ లోపల నువ్వు ప్రతిదీ భిన్నంగా ఆలోచించాలి. బయటకి ఆత్మవిశ్వాసంతో కనపడాలి. కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కోపం తెప్పించగలిగిన వాడెవడైనా సరే నీ భావోద్వేగాలకు యజమానిగా మారతాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మను కలవరపడనీయొద్దు. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలోని భావాలను పసిగట్టడానికి ప్రయత్నించు. ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రతికి ఉండడం ఎంత భాగ్యమో ఆలోచించు, ఆనందించు, నిన్ను నువ్వు ప్రేమించుకో. బయట విషయాలపై మనస్సు మల్లకుండా ఉండునట్లు నీ మనస్సును నియంత్రించుకోగలిగిన రోజున నువ్వు నీలో నిజమైన శక్తిని చూస్తావు. రాబోయే సమస్య గురించి ముందే బాధపడేవాడు బాధపడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా బాధపడతాడు. నువ్వు నిజంగా నిన్ను బాధ పెట్టే పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి